టీ20 వరల్డ్ కప్ ముందు భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న 5 టీ20ల సిరీస్ లో భాగంగా తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏకంగా న్యూజిలాండ్ పై 48 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. అయితే టీమిండియా విధించిన 239 పరుగుల టార్గెట్ ను ఓ దశలో గ్లెన్ ఫిలిప్స్ విధ్వంసకర బ్యాటింగ్ తో చేసేలా కనిపించింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అక్షర్ పటేల్ తన వికెట్ ను తీసి న్యూజిలాండ్ పరుగుల ప్రవాహాన్ని ఆపాడు. ఇది ఇలా ఉంటే తొలి టీ20లో గెలిచినా కూడా టీమిండియా రాయ్పూర్ వేదికగా జరిగే రెండో టీ20లో ఒక మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. బ్యాటింగ్ లో నిరాశపరిచిన అక్షర్ పటేల్ బౌలింగ్ లో మాత్రం టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ లో అతడికి గాయమైంది. ఇప్పటికే వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ గాయాల బారిన పడగా తాజాగా ఈ జాబితాలోకి వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ చేరాడు. నాగపూర్ వేదికగా ఈ తొలి టీ20 మ్యాచ్ లో ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన అక్షర్ పటేల్ బౌలింగ్ లో మూడో బంతిని డారెల్ మిచెల్ స్ట్రైట్ డ్రైవ్ షాట్ ఆడాడు. అయితే బంతిని ఆపే క్రమంలో అక్షర్ పటేల్ చేతి వేలికి గాయమైంది. బంతి బలంగా తగలడంతో అక్షర్ ఎడమ చేతి చూపుడు వేలు చిట్లి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో అతడు తీవ్రమైన నొప్పి కారణంగా ఓవర్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. మిగిలిన ఓవర్లను అభిషేక్ శర్మ పూర్తి చేశాడు. అయితే అతడి గాయంపై బీసీసీఐ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకొని అతనికి రెండో టీ20 నుంచి రెస్ట్ ఇచ్చినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. దీంతో శుక్రవారం జరగనున్న రెండో టీ20కి మాత్రం అక్షర్ పటేల్ దూరమయ్యే అవకాశం ఉంది. ఇక తొలి టీ20 విషయానికి వస్తే న్యూజిలాండ్ పై 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా రెండో టీ20లోని గెలిచి 2-0తో ముందంజలో ఉండాలని చూస్తుంది. మరోవైపు తొలి మ్యాచ్ ఓటమి కారణంగా రెండో టీ20లోనైనా గెలిచి సిరీస్ రేస్ లో నిలవాలని న్యూజిలాండ్ భావిస్తుంది. దీంతో రెండో టీ20 హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.